శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. విష్ణువు మత్స్యావతారం. మత్స్య అవతారం హిందూమతం యొక్క అత్యంత పురాతనమైన విష్ణువు అవతారాలలో ఒకటి. సంరక్షకుడు అని పిలువబడే దేవుడు. విపత్తు వరద నుండి మానవాళిని మరియు పవిత్ర గ్రంథాలను రక్షించడానికి విష్ణువు చేపల రూపాన్ని తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. చాలా కాలం క్రితం ప్రజలు స్వార్థపరులుగా మరియు అనైతికంగా మారిన కాలంలో దేవతలు ప్రపంచం మొత్తాన్ని వరదలో మునిగిపోయేలా చేయడం ద్వారా ప్రపంచాన్ని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచాన్ని పునర్నిర్మించే బాధ్యత కలిగిన బ్రహ్మదేవుడు జ్ఞానానికి మూలమైన వేదాలలో ఉన్న జ్ఞానం ప్రకారం అవిశ్రాంతంగా పనిచేశాడు. అయినప్పటికీ తన అలసిపోయే పనిలో బ్రహ్మదేవుడు నిద్రపోయాడు మరియు అతని ముక్కు నుండి గుర్రపు తలతో హయగ్రీవుడు అనే రాక్షసుడు జన్మించాడు. హయగ్రీవుడు చాకచక్యంగా బ్రహ్మదేవుని నుండి వేదాలను దొంగిలించి తప్పించుకున్నాడు. కృతజ్ఞతగా విష్ణువు దొంగతనాన్ని గమనించాడు మరియు విష్ణువు యొక్క మొదటి అవతారం అయిన మత్స్య అవతార్ అని పిలువబడే ఒక చిన్న చేప రూపంలో భూమికి దిగాడు. విష్ణువు మత్స్యావతారం ఎందుకు తీసుకున్నాడు? దొంగిలించబడిన వేదాలను తిరిగి పొందడానికి మరియు ప్రపంచానికి సమతుల్యతను పునరుద్ధరించడానికి. అతను గొప్ప రాజు వైవస్వత్ మను ముందు కనిపించాడు. దొంగిలించబడిన వేదాలను తిరిగి పొందడానికి అతని సహాయం మరియు మార్గదర్శకత్వం కోరుతూ. లోతైన అంకితభావం మరియు నీతిమంతుడైన పాలకుడు సముద్రం సమీపంలో తన ఆధ్యాత్మిక అభ్యాసాలలో నిమగ్నమై ఉన్నాడు. అతను తన చేతుల్లోకి కొంచెం నీరు తీసుకుంటుండగా వాటిలో ఒక చిన్న చేప ఈత కొట్టడం గమనించాడు. చేపలు పెద్ద పెద్ద ప్రాణులచే మృంగివేస్తాయనే భయంతో తన ప్రాణాలను కాపాడమని రాజును వేడుకుంది. కరుణతో రాజు తన రాజభవనంలోని ఒక చిన్న తొట్టిలో చేపలను ఉంచాడు. అతని ఆశ్చర్యానికి చేపలు వేగంగా పెరగడం ప్రారంభించాయి. తక్కువ సమయంలో తొట్టిను అధిగమించాయి. రాజు దానిని ఒక చిన్న చెరువుకు తరలించాడు. కాని చెరువు కూడా దానిని కలిగి ఉండని వరకు చేపలు పెరుగుతూనే ఉన్నాయి. దాని అసాధారణ పరిమాణాన్ని గ్రహించి రాజు మను చేపను నదిలోకి వదలాలని నిర్ణయించుకున్నాడు మరియు చివరికి తిరిగి విశాలమైన సముద్రంలోకి ప్రవేశించాడు. అతని ఆశ్చర్యానికి మను రాజు విశ్వాసాన్ని మరియు ధర్మాన్ని పరీక్షించడానికి చేప రూపాన్ని తీసుకున్న సర్వోన్నత దేవత అయిన విష్ణువుగా ఆ చేప తనను తాను వెల్లడించింది. దివ్య చేప అయిన లార్డ్ మత్స్య 7 గొప్ప ఋషులతో పాటు ప్రతి జాతి మొక్కలు మరియు జంతువుల నుండి ప్రతినిధులను సేకరించి వరదల వల్ల సంభవించే విధ్వంసం నుండి వారిని రక్షించడానికి ఒక ఓడ మీదకి తీసుకురావాలని మను రాజుకు సలహా ఇచ్చాడు. 7వ రోజు భారీ వర్షాలు మరియు తుఫానులు వచ్చినప్పుడు మత్స్య రాజు ముందు కనిపించాడు మరియు వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి తన కొమ్ముకు మందసాన్ని భద్రపరచమని ఆదేశించాడు. ప్రళయం సమయంలో మత్స్య ఓడను నాశనం చేయకుండా కాపాడాడు. మందసాన్ని కాపాడుతూ హేమవన్ పర్వతం వైపు నడిపిస్తూ మత్స్యదేవుడు హయగ్రీవ అనే రాక్షసుడిని కూడా ఓడించి దొంగిలించబడిన వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు. యాత్రలో మత్స్య భగవానుడు లోతైన జ్ఞానాన్ని పంచుకున్నాడు మరియు రాజుకు ముఖ్యమైన సత్యాలను వెల్లడించాడు. హేమవన్ పర్వతాన్ని చేరుకున్న తర్వాత కొత్త ప్రపంచాన్ని కొత్త నియమాలు మరియు నైతిక విలువలతో ఎలా పునర్నిర్మించాలో మరియు పరిపాలించాలో రాజు మనువుకు సూచించిన తర్వాత మత్స్య భూమి నుండి అదృశ్యమయ్యాడు. ఈ విలువైన జ్ఞానం మనుస్మృతి అని పిలువబడింది. మను జ్ఞాపకాలు. మను రాజు దైవిక మత్స్య ముందు వినయంగా నమస్కరిస్తున్నప్పుడు విష్ణువు రాబోయే వరదను వెల్లడించాడు మరియు రాజుతో తన దివ్య జ్ఞానాన్ని పంచుకున్నాడు. చేపగా విష్ణువు మొదటి అవతారం కథ లోతైన అర్థాలు మరియు పాఠాలతో నిండి ఉంది. ఇది కాలక్రమేణా జీవితం ఎలా ఉద్భవించిందో చూపిస్తుంది మరియు గొప్ప తాత్విక ఆలోచనలను వివరించడానికి ఒక రూపకం వలె పనిచేస్తుంది. మీరు కుండలిని మేల్కొనే ద్వారా మత్స్య అవతార్ కథను చూస్తే చిన్న చేప శక్తి యొక్క మొదటి బిందువును సూచిస్తుంది. అది మేల్కొనే కొద్దీ బలం మరియు ప్రాముఖ్యత పెరుగుతుంది. సమాచారం ఎలా విషయాలను మార్చగలదో మరియు వ్యక్తులను రక్షించడంలో అది ఎలా సహాయపడుతుందో ఇది చూపుతుంది. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.